హాయ్ అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి. ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా! సో, ఇక్కడ మనకున్న కలెక్షన్ వచ్చేసి ఫ్రమ్ గాయత్రీస్ వార్డ్‌రోబ్ అనమాట. ఫస్ట్ అయితే ఫ్యూ టస్సర్ శారీస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళ ఫేమస్ డ్రెసెస్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా! వీళ్ళకి వెబ్‌సైట్ అయితే ఉంది. సో, జస్ట్ ఇన్ కేస్ మీరు నేను చూపించే డ్రెసెస్ ఏదైనా చెక్ చేయాలనుకున్నా, లేదా ఇంకా న్యూ స్టాక్ చూడాలనుకున్నా, వెబ్‌సైట్‌లో చెక్ చేశారంటే హ్యాసిల్ ఫ్రీగా అవైలబిలిటీ అండ్ పేమెంట్ బోత్ కూడా అయితే ఈజీగా అయిపోతుంది. సో, ఇప్పుడైతే ఫస్ట్ శారీస్ చూసేద్దాము. ఇవన్నీ కూడా టస్సర్ శారీస్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంది. అన్ని శారీస్ కూడా 4999 ఒక్క శారీ మాత్రం మనకి 5999 ఉంటుంది. బికాజ్ దాని మీద ఉన్న కలంకారీ డిజైన్‌ని బట్టి అయితే కాస్ట్ వేరీ అయితది కాబట్టి. ఫస్ట్ అయితే 4999లో ఫ్యూ శారీస్ చెక్ చేసేద్దాం. మీరు ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయడం అయితే కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి పళ్ళులో కలంకారీ ఉన్నదనమాట. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ శారీ ఈజ్ మనకి బార్డర్ అంతా కూడా సమ్ జరీతో వీవ్ అయితే వచ్చింది. టస్సర్‌లో నేను ఇలా జరీ వచ్చిన శారీస్ అయితే ఇంతవరకు చూడలేదనమాట. డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ మనం పళ్ళు అయితే చెక్ చేసేద్దాము. ఇది మొత్తం కలంకారీ పళ్ళు అనమాట. పీకాక్స్ అండ్ లిటిల్ క్రీపర్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి పళ్ళులో. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా! జరీ వచ్చిన బార్డర్ అని చెప్పి. ఇలా అయితే ఉంటుందనమాట. మంచి మస్టర్డ్ యెల్లో కలర్‌లో. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా రెడ్ కలర్ అయితే ఉంటుంది. బ్లౌజ్ చెక్ చేద్దాం ఫస్ట్. సో, బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా కలంకారీ బ్లౌజ్ అనమాట. చాలా నీట్‌గా ఇచ్చారు. అండ్ ఇది మీరు ఫ్యాబ్రిక్ పట్టుకున్నారంటే మీకు అర్థమైపోతది. కలంకారీ ఎంత నీట్‌గా అయితే ఉందో. అండ్ బ్లౌజ్‌కి కూడా మనకి బార్డర్ పైన, కింద అయితే ఇచ్చారు. శారీ లోపలంతా కూడా ఇట్లా ఉంటుంది. ప్లెయిన్ వచ్చి ఉంటుంది విత్ ఈ జరీ బార్డర్. పళ్ళు కలంకారీ, బ్లౌజ్ కలంకారీ. ఇది ప్రైస్ మనకి 4999 అనమాట. శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద శారీ. ఇదేమో అదే కలంకారీలో బార్డర్ జరీ వచ్చిన దాంట్లో వన్ మోర్ అనమాట. శారీ కలర్ వచ్చేసి మనకి ఇట్లా రా కలర్‌లో ఉంటుంది. ఇది కలర్ ఏమని చెప్పాలి? కొంచెం బిస్కెట్ కలర్ లాగా అయితే అనిపిస్తుంది. దానికి బార్డర్ అయితే మెరూన్ కలర్ వచ్చిందనమాట. ఇట్లా జరీ మనకి పైన, కింద అయితే వచ్చుంటుంది. అంత ప్రీమియంగా ఉన్నాయి. ఇంకా సిల్క్ మార్క్ వచ్చింది కాబట్టి ఇంక నేను ప్రీమియంనెస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు. ఇది మనకి పళ్ళు వస్తుందనమాట. కలంకారీ పళ్ళు మొత్తము మెరూన్ కలర్‌కి మంచి థాట్‌ఫుల్ కలర్స్ అన్నీ అయితే చూసి మొత్తము కలంకారీ వచ్చి ఉంటుందనమాట. ఇందాక శారీకి చూసాం కదా! సేమ్ అలానే జరీ బార్డర్ మనకి పైన, కింద ఉంటుంది. పైన అండ్ కింద ఈ కలంకారీ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఫ్యాబ్రిక్ ప్యూర్ టస్సర్ ఇది. పట్టుకుంటే శారీ రిసీవ్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా అయితే హ్యాపీగా ఫీల్ అయితారు. అంత ప్రీమియం క్వాలిటీ ఉంది. ఫర్ ద వెరీ బెస్ట్ ప్రైజింగ్. నేను చెప్పానని కాదు కానీ మీరు కూడా కంపేర్ చేసుకొనే పర్చేస్ చేయొచ్చు. కలంకారీ శారీస్ విత్ సిల్క్ మార్క్ ఈ ప్రైస్ అయితే వెరీ డీసెంట్ అనమాట. 4999. దిస్ ఇస్ ద పల్లు లుక్. బ్లౌజ్ ఇందాక చూపించాను కదా! అండ్ దిస్ ఇస్ ద శారీ లుక్. మనకి ఈ కలర్‌లో అయితే ఉంటుందనమాట శారీ. ఇక్కడ సిల్క్ మార్క్ అయితే ఉంది. దిస్ ఇస్ ద లుక్. సో, ఇది ఒక శారీ మనకి టస్సర్‌లో. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్‌కి కలంకారీ వచ్చింది. ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి బార్డర్ ఇలా అయితే ఉంటుందనమాట. ఒక టిష్యూ బార్డర్ లాగా అయితే ప్లెయిన్ ఉంటుంది. బాడీ ఆఫ్ ద శారీ అంతా ఈ మంచి గ్రీన్ కలరు. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా కలంకారీ ఇచ్చుంటారు. విత్ ఇలాంటి స్ట్రైప్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి కలంకారీకి మధ్యలో. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది శారీ లుక్ అయితే. బ్లౌజ్ ఏమో ఇందాక చూపించినట్లు క్రీపర్ స్టైల్ కలంకారీ అయితే వచ్చింది విత్ ఈ బార్డర్ అనమాట. చాలా బాగుంది కదా శారీ. గ్రీన్‌కి పింక్ కలర్ కాంబినేషన్‌లో. ఇంతకుముందు అయితే ఈ టస్సర్స్ సర్టెన్ ఏజ్ గ్రూప్ అంటూ ఉండింది కానీ ఇప్పుడు ఏ శారీకి అలా ఏం లేదనమాట. ఇది మనకి బాడీ ఆఫ్ ద శారీ కలర్. గ్రీన్‌కి పింక్ కాంబినేషన్‌లో కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ కూడా 4999 ప్రైస్. నెక్స్ట్ వన్ మోర్ టస్సర్ శారీ. ఇది ఇలా పట్టుకుంటేనే అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. ఇది పళ్ళు అనమాట మనకి. మొత్తం కలంకారీ పళ్ళు. పికాక్స్ ప్యాటర్న్‌లో అయితే ఉంది ఈ పర్టిక్యులర్ దానికి. అండ్ 3 స్ట్రైప్స్ కూడా అయితే బిగ్ బిగ్ బంచ్‌లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి శారీకి. సో, ఇది పళ్ళు అండ్ బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్‌లో అయితే ఉంది. విత్ బార్డర్ గ్రీన్ కలర్ అనమాట. దీనికొచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఇవన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ అండ్ 4999 ఇది. క్రీపర్ స్టైల్‌లో బేస్ కలర్ అయితే గ్రీన్ ఉంది. దాని మీద క్రీపర్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద బార్డర్. మీ దగ్గర ఏ కలర్ లేదో అది తీసుకోవచ్చు.
అండ్ టస్సర్స్‌లో రకరకాలు ఉంటాయి కదా! డిజిటల్ ప్రింట్ అని, జియోమెట్రిక్ ప్యాటర్న్ అని. ఇది ఏం ప్యాటర్న్ అంటే పళ్ళు కలంకారీ వస్తుంది, బ్లౌజ్ కలంకారీ వస్తుంది. శారీ అంతా అయితే ప్లెయిన్ ఉంటుందనమాట. సో, టస్సర్స్ ఎన్నో ఉంటాయి మన దగ్గర. ఈ ప్యాటర్న్ లేకపోతే యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇది శారీ కలర్. ఆరెంజ్‌కి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. 4999 ప్రైస్. నెక్స్ట్ వన్ వైన్ కలర్ శారీ. ఈ కలర్ నేను చూసానంటే మాటలు లేవు. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. ఒక మంచి పీకాక్ అయితే ఉందనమాట కలంకారీది. పళ్ళుకంతా కూడా. అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా టెంపుల్ జరీలాగా అయితే ఇచ్చేసారు పైన, కింద. బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి వైన్ కలర్‌లో ఉంటుంది. అండ్ ఇది క్రీపర్ స్టైల్ బ్లౌజ్ విత్ అదే టెంపుల్ అండ్ ప్లెయిన్ బార్డర్ అయితే వచ్చి ఉంటుందన్నమాట. బాగుంది కదా కలరు. వైన్ కలర్‌లో ఉంది. ఇది పళ్ళు అండ్ శారీ లుక్. బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ దీని సిల్క్ మార్క్ అయితే ఉంది. ఇది బాడీ ఆఫ్ ద శారీ కలర్. 4999 ప్రైస్. సో, ఇది ఒకటి. అండ్ బ్లాక్ లవర్స్ అందరూ ఖచ్చితంగా అయితే అసెంబుల్ అయిపోతారు. సో, ఇదేంటంటే ఫస్ట్ శారీ నుంచి స్టార్ట్ చేద్దాం దీనికి. బార్డర్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇలాంటి బార్డర్ అయితే ఉంటుందన్నమాట. శారీకి మనకి పైనంతా కూడా బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు. అండ్ కిందంతా మనకి ఇట్లా ప్రింట్ అయితే ఉంటుంది. ఫ్లవర్, క్రీపర్ ఆ టోన్‌లో. అండ్ ఇది ప్యూర్ బ్లాక్ కూడా కాదు. జెడ్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద పల్లు. 3 లైన్స్ ఆఫ్ స్ట్రైప్స్ పల్లు అయితే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ అయితే ఇచ్చారనమాట. శారీలో ఏ బార్డర్ అయితే ఉందో అదే బ్లౌజ్‌కి కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద శారీ లుక్. ఇంకొక సైడ్ కూడా టర్న్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుంది మనకి బ్లాక్‌కి క్రీపర్స్ వచ్చి. ఇది కూడా మనకి 4999 అనమాట ప్రైస్. అండ్ ఇంకొక టస్సర్ శారీ ఉందనమాట. ఇది మొత్తం షిబోరి ప్యాటర్న్‌లో అయితే వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాము. మొత్తం ఇట్లా పికాక్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్‌తో అయితే పళ్ళు ఇచ్చేసారు ఫుల్‌గా. బేస్ కలర్ పింక్. దీనికైతే బార్డర్ ఉంటదనమాట. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా షిబోరి ప్యాటర్న్ ఉంది. వైట్ కలర్‌తో షిబోరి ఫుల్‌గా అయితే ఇచ్చేసారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఒక హైలైట్. మొత్తం కలంకారీ వచ్చిందండి బ్లౌజ్‌కి. పింక్ కలర్ బేస్‌తో ఫుల్ ఆఫ్ కలంకారీ. బార్డర్ అయితే బ్లౌజ్‌కి లేదు, శారీకి లేదు. ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. కలంకారీలో రకరకాలు ఉంటాయి కదా! సో, మన దగ్గర ఈ స్టైల్ లేకపోతే ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇలా ఉంటుంది లుక్. అండ్ ఇది లోపల. శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 4999. కలంకారీ టస్సర్ శారీస్‌లో ఇది లాస్ట్ వన్. ఇది ఒక్కటి మనకి 5999 వస్తుంది. దానికి రీజన్ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఇంతవరకు మనము పళ్ళు కలంకారీ చూసాము. బ్లౌజ్ కూడా ఉంది. దీనికి ఏందంటే శారీకి ఆల్ ఓవర్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ అయితే పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాం. మొత్తం ఇట్లా కౌ ప్యాటర్న్ అలా అయితే ఉందనమాట. మల్టిపుల్ కలర్స్‌లో కౌ. అండ్ స్ట్రైప్స్ కూడా అయితే యాజ్ యూజువల్ వచ్చున్నాయి పళ్ళుకి. ఇంకా బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా కింద లెగ్స్ దగ్గర ఇలాంటి కలంకారీ డిజైన్ అయితే ఉంటుంది. పైనంతా ప్లెయిన్, కింద లెగ్స్ దగ్గర వచ్చి ఉంటుందనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆహ్, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు యాక్చువల్‌గా. సో, ఇది బ్లౌజ్. కౌ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకి వచ్చింది. రన్నింగ్‌లో వచ్చింది బ్లౌజ్. ఇంకా శారీ లోపలంతా కూడా కౌస్ అలానే ఉంటదనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి ఇట్లా. సో, అందుకని కలంకారీ ఇంకా ఎక్కువొచ్చింది కదా మిగతా శారీస్ కంటే. సో, దీని ప్రైస్ వచ్చేసి 5999. కలర్ ఏమో మంచి సీ గ్రీన్ కలర్ అనమాట. బార్డర్ మంచి టిష్యూ గోల్డ్‌తో అయితే వచ్చింది. ఇది శారీ ఓవరాల్ లుక్ అండ్ ప్రైస్ వచ్చేసి 5999. నెక్స్ట్ అయితే చాలా డ్రెసెస్ ఉన్నాయి. చెక్ చేద్దాము. సో, ఫస్ట్ అయితే ఒక ట్రెండింగ్ డ్రెస్‌తో స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రెస్ మీరు చూస్తే మీరు కూడా గుర్తుపడతారు. బికాజ్ ప్రీవియస్‌గా మనము ఇదే బ్లాక్ కలర్‌లో అయితే చూపించామనమాట. మొత్తం మనకి నెక్‌కి మిర్రర్స్ వచ్చేసి హ్యాండ్‌కి ఫుల్‌గా అయితే వర్క్ డీటెయిలింగ్ వచ్చేసి ఉంటది. ఇదే డ్రెస్ నా దగ్గర ఉంది. నేను రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. మంచి వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్‌లో అయితే ఉందనమాట ఇది. మెయిన్ దీని హ్యాండ్స్, దీనికొచ్చిన దుప్పటా అండి హైలైట్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఒక మంచి మల్ కాటన్‌తో అయితే ఉంటుంది. అండ్ కింద బాడీ ఆఫ్ ద డ్రెస్ అంతా కూడా హెవీ ప్లీట్స్‌తో, ఇంకా ఇదంతా ఇంత డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి కింద అయితే మనకి సింపుల్‌గా ఇచ్చేసారు. వీళ్ళే మనకి క్రీమ్ కలర్ ప్యాంట్ కూడా ఇచ్చేసుంటారు. సో, ఇది 3 పీస్ సెట్ అనమాట. హైలైట్ దీని దుప్పట. చాలా మంచిగా అయితే ఉంది. పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఇక్కత్ దుప్పట.
ఇది వేసుకుంటే సంహౌ చాలా మంచి ఎలిగెన్స్ అయితే క్యారీ అయిపోయింది. అండ్ దీని ప్రైస్ జస్ట్ 1849 రైట్ నౌ అయితే ఇది ఎం నుంచి కొన్ని 2XL కొన్ని 3XL అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ప్లస్ సైజెస్ అయితే ఒక్కసారి చెక్ చేయొచ్చు మీ సైజ్ అవైలబుల్ ఉందో లేదో. ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నాది రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను కాబట్టి మీకు కూడా అయితే అర్థమైపోతుంది. 1849 అనమాట ప్రైస్. మల్ కాటన్ ఫ్యాబ్రిక్. టాప్ది వచ్చేసి దుప్పటా ఇది ఒక మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి ఆరెంజ్ కలర్లో మల్చేందేరి. ఇది కైండ్ ఆఫ్ సెంటర్ ప్యానెల్ ఫోకస్ లాగా అనిపిస్తుంది నాకు డ్రెస్. యా, ఒక ఆరెంజ్ కలర్లో పైన చూసామంటే మొత్తం మనకి ఫుల్గా వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చేసింది అనమాట. థ్రెడ్ వర్క్ అండ్ బీట్స్తో. సెంటర్ ప్యానెల్లో మనకి ఆరెంజ్ ఇచ్చారు. ఇటు అటు స్ట్రైప్స్ పింక్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ద టాప్ లుక్. ఏ లైన్ కట్. ఇందాక డ్రెస్కి కూడా మనకి లైనింగ్ అయితే ఉంది. దీని హ్యాండ్స్ ఏమో ఇట్లా ప్లెయిన్ ఉంటుందన్నమాట. మల్చెందేరి కాబట్టి పార్టీ వేర్ అలా కూడా చాలా బాగుంటుంది. సెల్ఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ ఆరెంజ్ కలర్ మల్చెందేరి దుప్పట. జస్ట్ ఎడ్జింగ్ టిష్యూతో అయితే వచ్చింది. హైలైట్ అంతా కూడా దీని టాపే. అండ్ ప్రైస్ ఈజ్ ఈవెన్ మోర్ హైలైట్. 1649 అనమాట ప్రైస్. అసలు ఎంత ప్రీమియంగా ఉంది. 1649. ఇప్పుడు వస్తున్న వెడ్డింగ్ సీజన్లో మనము చేంజ్ ఓవర్స్కి ఆర్ ఫెస్టివల్స్లో వేసుకోవడానికి అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్చెందేరి అనమాట. ఇలా ఉంటుంది డ్రెస్ అయితే. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్లో కోటా డోరియా డ్రెస్. యాక్చువల్గా నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇక్కడి నుంచే చూపిస్తాను. ఇది అయిపోయాక చూపిస్తాను. మంచి కోటా డ్రెస్ అనమాట ఇది. వీళ్ళ దగ్గర లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి హ్యాండ్ వర్క్ డ్రెస్సెస్ చూపించాము. అందరికీ కూడా చాలా నచ్చింది. హైలైట్ ఇక్కడ ఉన్న కింద పార్ట్ చాలా ఇంట్రికేట్గా థిక్గా అయితే థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. స్ట్రైట్ కట్ కోటా కాబట్టి ఆబ్వియస్లీ లైనింగ్ అయితే ఉంది. అండ్ ఒక మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ప్యాంట్, కోటా దుప్పట. ఈ డ్రెస్ మెయిన్ దీని కలర్తోనే వెళ్ళిపోతుంది. బేబీ పింక్ కలర్ గర్ల్స్ అందరికీ చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. అండ్ దుప్పటాకు అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. మంచి లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా ఉంది. హ్యాండ్ వర్క్ చాలా ఇంట్రికేట్గా ఇచ్చారనమాట. ప్రైసింగ్ అయితే ఇంకా బెస్ట్. 2199. కోటా డ్రెస్సెస్ యూజువలీ ఎలా అయినా కొంచెం లిటిల్ ఆన్ ద హైయర్ ఎండ్ ఉంటుంది కదా. బట్ ఇది మంచి డీసెంట్ ప్రైస్లో ఉందన్నమాట. 2199. ఇది డ్రెస్ లుక్. 3 పీస్ సెట్స్ ఇవన్నీ కూడా. కొన్ని 2 పీస్ కూడా ఉన్నాయి, నేనైతే మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి వాటికన్ కాటన్లో ఇదే డ్రెస్ మన దగ్గర 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక రామా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. హైనెక్ వచ్చి ఇక్కడ మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చి ఉంటుంది హైనెక్కి. అదే ఎంబ్రాయిడరీ మనకి హ్యాండ్కి ఫుల్గా అయితే చేసేసారు. ఇలా ఉంటాయన్నమాట బోత్ ద హ్యాండ్స్ కూడా ఫుల్ ఆఫ్ మెషిన్ ఎంబ్రాయిడరీ. అండ్ ఇది ఒక 2 పీస్, సో కార్డ్ సెట్ అని చెప్పొచ్చు. స్ట్రైట్ కట్ అనమాట విత్ లైనింగ్. దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. 2 హ్యాండ్స్ కూడా మంచి నీట్గా ఆపోజిట్ కలర్తో వర్క్ ఇచ్చారు కాబట్టి పాప్డ్గా బాగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్. ఇది ప్రైస్ వచ్చేసి 1199. ఇది ఫస్ట్ కలర్ రామా గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 3 కలర్స్ ఉన్నాయన్నాను కదా. ఇఫ్ పాసిబుల్ ఎట్ ఏ టైం చూపించడానికి ట్రై చేస్తాను. ఇది ఇంకొక కలర్ అనమాట. మంచి బ్రైట్ పింక్కి ఒక స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్. స్ట్రైట్ కట్ విత్ లైనింగ్. అండ్ ఇది కార్డ్ సెట్ కాబట్టి ప్యాంట్ కూడా మనకి సెల్ఫ్ కలరే స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు. ఇలా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి సైజ్ ఎం సైజ్ అనమాట. దిస్ ఇస్ ద ప్యాంట్ లుక్. వన్ మోర్ కలర్ ఇన్ దిస్ ఈజ్ ఆరెంజ్. ఆరెంజ్కి నేవీ బ్లూ కలర్ చూస్ చేసుకున్నారు ఆపోజిట్ థ్రెడ్. ఇంకా బాగా ఉంది. ఏ కలర్కి ఆ కలరే చాలా బాగుంది. 1199 అనమాట ప్రైస్. దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ఆరెంజ్ వన్స్. సో యా, ఐ థింక్ నేను 3 ఎట్ ఏ టైం చూపించడం కష్టమేమో, బికాస్ నేను ఒక్కటే ఉన్నాను కాబట్టి. యా, ఇది ఆరెంజ్, పింక్ అండ్ గ్రీన్. మీకు ఏది కావాలంటే అది, మీ దగ్గర లేని కలర్ తీసుకోవచ్చు. అన్నీ కూడా బ్రైట్ కలర్స్. గ్రీన్, పింక్, ఆరెంజ్. 1199 ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చిన డ్రెస్. యాక్చువల్గా నా డ్రెస్ చూపిస్తాను అన్నాను కదా, ఫస్ట్ ఇది చూపించేద్దాము. ఇది మంచి కాటన్లో. ప్రైస్ ఏమో 1399 అనమాట. ఇంకా ముందరికి వచ్చి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. 3 పీసెస్ ఆర్ కాటన్. ఇది డ్రెస్ అయితే సైడ్ పాకెట్స్ ఉన్నాయి 2 సైడ్స్. అండ్ ఇటు మిర్రర్స్ కూడా అయితే ఇచ్చారనమాట పాకెట్స్కి. పైన కూడా అయితే మిర్రర్స్ అండ్ షెల్స్ ఉన్నాయి. కాటన్ ప్యాంట్. అండ్ దిస్ ఇస్ ద దుప్పట.
మొత్తం కాటన్ దుప్పటా అయితే ఉంది. లెంత్ అండ్ విడ్త్ కూడా వెరీ డీసెంట్ ఎనఫ్. వీట్ కలర్‌లో ఉంది దుప్పటా. ఇలా ఉంది. అసలు మీరు ఇంతసేపు నేను వేసుకున్నాను కదా! ఫుల్ ఫోల్డబుల్ అనమాట. స్వెట్ అబ్జార్ప్షన్ కూడా చాలా బావుంటది అలా ఉంటే. దీనికి లైనింగ్ లేదు. వెరీ థిక్ ఫ్యాబ్రిక్. అండ్ దిస్ ఇస్ ద ప్యాంట్. ప్లెయిన్ వచ్చి జస్ట్ కింద మనకి ప్రింట్ అయితే వచ్చింది. 1399 ప్రైస్. ఈ 3 పీస్ వీడియోలో ఈ డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నది. పీచ్ కలర్ మల్చేందేరి డ్రెస్. ఇది మధుబాల ప్యాటర్న్ అంటారు కదా! హైలైట్ అంటే దీని కలర్ అండ్ దీనికున్న వర్క్ అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫస్ట్‌లీ కలర్ వచ్చేసి కరెక్ట్‌గా అయితే కనకాంబరం కలర్ అండి. అందులో లిటిల్ లైటర్ టోన్ అనమాట. దాని మీద మల్టిపుల్ కలర్స్‌తో అయితే బిగ్ బిగ్ ఫ్లవర్ బ్రాంచెస్ ఇచ్చేసారు విత్ బీడ్స్. అండ్ సో, ఇది మనకి టాప్ లుక్ అయితే బిగ్ ఏ లైన్ వచ్చిందనమాట. అండ్ ఇది ఫ్యాబ్రిక్ మనకి మల్చేందేరి. సో, లైనింగ్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేశారు. అండ్ సేమ్ కలర్ ప్యాంట్ అండ్ మల్చేందేరి దుప్పట. ఇది జస్ట్ మనకి కలర్‌తోనే వెళ్ళిపోతది. అసలు ఎంత బావుందో పీచ్ కలర్. దాని మీద ఇక్కడ దుప్పటాకైతే ఈ వైట్ కలర్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారనమాట. డ్రెస్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. పీచ్ కలర్‌లో 1399 ప్రైస్. దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. చాలా బావుంది యాక్చువల్‌గా. ఇదైతే మనకి మల్చేందేరిలోనే ఒక 2 పీస్ సెట్ అనమాట. కార్డ్ సెట్. సో, మొత్తం ఇట్లా ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ఫ్లవర్స్ అయితే వస్తుంది. మల్టిపుల్ థ్రెడ్స్‌తో అయితే ఫ్లవర్ మెషిన్ ఎంబ్రాయిడరీ లాగా ఫ్లవర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. నెక్ ఏమో వి షేప్ ఉంది. ఇక్కడ కిందంతా హెవీగా గ్యాదరింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్న డ్రెసెస్‌కి మనకి టమ్మీ ఇష్యూస్ ఉన్నా నో ప్రాబ్లమ్. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్ అనమాట. ఎడ్జింగ్ లిటిల్ మనకి హ్యాండ్స్‌కి ఒక కాంతా వర్క్ స్టైల్‌లో అయితే డీటెయిలింగ్ ఉంది. అండ్ లైక్ ఐ సెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ వర్క్ అయితే ఇంక్లూడ్ అయింది. అండ్ ప్యాంట్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు. 2 పీస్ కార్డ్ సెట్. ప్రైస్ వచ్చేసి 1199. ఇది లుక్. చాలా బాగుందనిపించింది నాకైతే. 2 పీస్ 1199 అంటే వై నాట్ అండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంది కదా! ఇంకా అంతకంటే మనం ఫ్యాబ్రిక్ తీసి పర్చేస్ చేసుకున్నామంటే ఇంకా చాలా ఎక్స్‌పెన్సివ్ అయితది. ఇది వచ్చేసి ఒక స్ట్రెయిట్ కట్‌లో క్రీమ్ కలర్ జామ్దాని వీవ్ లాగా అనిపిస్తుంది నాకైతే. డ్రెస్ ఏమో ఖాదీ ఫ్యాబ్రిక్ అనమాట. ఖాదీ కాటన్ లాగా ఉంది. ఇక్కడ వీవ్‌కి హైలైటింగ్‌గా అయితే వర్క్ ఇచ్చేసారు. నాట్ వర్క్ అండ్ కర్దానా వర్క్. కిందేమో ఇది నాకు జామ్దాని వీవ్ లాగా అనిపిస్తుంది ఎలిఫాంట్స్. దానికి హైలైటింగ్ కూడా అయితే హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు. ఇది విత్ లైనింగ్ ఉంటుంది. స్ట్రెయిట్ కట్ డ్రెస్. సెల్ఫ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయితే నాకు ఇది ఓపెన్ చేస్తుంటేనే దీని దుప్పటా ఒక ఎక్స్‌క్లూజివ్ అని అర్థమైపోయింది. యాహ్! ఇఫ్ యూ కెన్ క్యారీ మీరు ఎంత మంచి వెడ్డింగ్స్‌కి ఆర్ ఫెస్టివల్స్‌కి కూడా వేసుకోవచ్చు. బికాజ్ ఆల్వేస్ శారీయే వేసుకోవాలని ఏం లేదు కదా! ప్రైస్ ఏమో 1799. డ్రెస్ లుక్ ఏమో ఇలా ఉంటుంది. ఫుల్ ఆఫ్ వీవ్. ఇటు కూడా మనకి వీవ్ అయితే ఉంది అండ్ ఎలిఫాంట్స్. ఇది లుక్ అనమాట. 1799. ఒక స్ట్రెయిట్ కట్ డ్రెస్ విత్ లైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక మల్చేందేరి మంచి నేవీ బ్లూ కలర్‌లో సెంటర్ మనకి ప్యానెల్ లాగా అయితే వర్క్ ఇచ్చేసారు. అండ్ నెక్ కూడా చాలా నీట్‌గా వర్క్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ ప్లెయిన్ జస్ట్ ఎడ్జింగ్ అయితే అదే వర్క్ వచ్చిందనమాట డ్రెస్‌కి. ఒక ఏ లైన్ కట్‌లో. మల్చేందేరి అంటేనే లైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. బికాజ్ ఫ్యాబ్రిక్ అది గ్లాసీగా ఉంటది కదా! సెల్ఫ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి ఇది. దుప్పటాకు కూడా ఫుల్‌గా ఈ ఫ్లవర్ బంచెస్ అయితే ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ ద దుప్పటా లుక్ అండ్ దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. నేవీ బ్లూ కలర్ కాబట్టి నాకు తెలిసి ఈ కలర్ ఎవరికైనా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. యాహ్! ఒక్కసారి మీకు ఓవరాల్‌గా చూపిద్దామని ట్రై చేస్తున్నా. ఇలా ఉంటుంది. 1399 అనమాట ప్రైస్. M2 2XL ఆర్ 3XL ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. వి ఆర్ ఆల్మోస్ట్ గెట్టింగ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదొక రా కలర్ అంటారు కదా! టస్సర్‌లో వస్తుంది ఈ రా కలర్. దానికి సైడ్ ప్యానెల్ మనకి బ్లూ అండ్ గ్రీన్‌తో అయితే స్ట్రైప్స్ వచ్చున్నాయన్నమాట. అండ్ బాడీ ఆఫ్ ద డ్రెస్ అంతా ఇలా వర్క్ డీటెయిలింగ్ అయితే ఉంది ఫ్లవర్‌తో. 1, 2 అండ్ 3. 3 ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. డిఫరెంట్‌గా ఉంది. ఏ లైన్ కట్ ఇది. అండ్ 3/4 హ్యాండ్స్ ఎడ్జింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్. సెల్ఫ్ ప్యాంట్ ఇదే రా కలర్‌లో. అండ్ దుప్పటా కూడా కలర్ అయితే అదే కానీ దీనికి వచ్చిన వర్క్ డ్రెస్‌కి ఇచ్చిన వర్క్ ఇచ్చారు. అండ్
బిగ్ స్కాలోప్స్, స్మాల్గా కూడా లేవు యాక్చువల్గా స్కాలోప్స్, ఫుల్గా ఉన్నాయన్నమాట ఇలా. చాలా బాగుంది. దిస్ ఇస్ ద లెంత్ అండ్ విడ్త్, డీసెంట్ ఎనఫ్. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్ లుక్. దీని ప్రైస్ వచ్చేసి 1799. ఇలా ఉంటుంది లుక్ అయితే. చాలా బాగుంది యాక్చువల్గా, అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఇటు అటు కలర్స్ రావడం వల్ల. అండ్ ఇది రా కలర్ బాగుంటుంది. యాక్చువల్గా అయితే బేజ్ కలర్ అనొచ్చేమో. యా. సో ఇంతవరకు చూసిన మల్చందేరీస్ ఒకటి. ఇదైతే మనకి బెనారసీ మల్చందేరీ, లిటిల్ ఆన్ ద హయ్యర్ ఎండ్ ఉంటుంది. కలర్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్. ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండ్లో ఉంది కదా, దానికి మొత్తం ఇక్కడ ఇంట్రికేట్గా వర్క్ అయితే వచ్చింది. ఒక్కసారి చూడండి, మొత్తము హ్యాండ్ వర్క్ మనము బ్లౌజెస్ మీద చేయిస్తాం కదా, అంత నీట్గా అయితే బంచెస్ ఉన్నాయన్నమాట, కపుల్ ఆఫ్ బంచెస్. అండ్ పైన డ్రెస్కి లిటిల్ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ స్ట్రైట్ కట్, 3/4 హ్యాండ్స్ ఎడ్జింగ్ సీక్వెన్స్ ఉంటుంది. సెల్ఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ ద ట్రెండింగ్ స్ట్రైప్స్ దుప్పట. ఈ స్ట్రైప్స్ దుప్పట ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా. ఇది కూడా కలర్ మెయిన్ ఫోకస్ కలర్. అండ్ బెనారసీ మల్చందేరీ కాబట్టి ఆబ్వియస్లీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ ఏమో ఇది 3399, 3399 అనమాట. డ్రెస్ లుక్ వచ్చేసి ఇది. బెనారసీ మల్చందేరీ అంటే అది ఇంకా ప్రీమియం క్వాలిటీ. సో ఏదైనా కూడా మనకి ఎంత ప్రీమియం కావాలి అనుకునే దాన్ని బట్టి ప్రైసింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కూడా మల్చందేరీయే. అంత బెనారసీ వద్దు, మిడ్ లెవెల్లో కావాలి అనుకుంటే యూ క్యాన్ థింక్ అబౌట్ దిస్. ఇది ఒక ఏ లైన్ కట్లో ఉంటుంది. పైన మనకి సీక్వెన్స్ అండ్ లిటిల్ వర్క్ అయితే వచ్చింది, దాని ఎడ్జింగ్ విత్ బటన్ డీటెయిలింగ్. ఓ హ్యాండ్స్ చూసారా, భలే ఉంది. ఏదో ఆరీ వర్క్ అంటారు కదా, ఆ స్టైల్లో అయితే ఇచ్చారనమాట. అదే వర్క్ మనకి డ్రెస్కి కింద దామన్లో కూడా అయితే ఉంది ఏ లైన్లో. సెల్ఫ్ ప్యాంట్ అయితే ఆబ్వియస్లీ దుప్పటా కూడా సెల్ఫే ఉంది ఈ డ్రెస్కి. కాకపోతే మొత్తం డ్రెస్కి ఇచ్చిన వర్క్ అంతా మనకి దుప్పటా కూడా ఇచ్చారు విత్ బిగ్ స్కాలోప్స్. స్మాల్ కూడా లేవు, చాలా బిగ్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్ లుక్, మంచి మస్టర్డ్ యెల్లో. సో ఇప్పుడు వస్తున్న వెడ్డింగ్ సీజన్లో మీకు హల్దీ కోసం డ్రెస్ కోసం చూస్తుంటే ఇది కూడా యూ కెన్ ప్లాన్, బికాజ్ ఇది ప్రైస్ వెరీ రీజనబుల్. 1399 అనమాట. ఇలా ఉంటుంది డ్రెస్ లుక్ అయితే, ఎగ్జాక్ట్లీ మస్టర్డ్ యెల్లో కలరు. సో యా, ఇదైతే ఈ వీడియోలో డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. డ్రెస్సెస్ ఒక్కటే కాదు, టస్సర్ శారీస్ విత్ సిల్క్ మార్క్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒకవేళ మీ మదర్స్కి ఆర్ ఇన్లాస్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంటే టస్సర్స్ ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 30 to 45 వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మోర్ అయితే మన మదర్స్ అండ్ ఇన్లాస్కి చాలా నచ్చుతుంది మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంటే. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా కలెక్షన్ చూపించాం కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. గాయత్రీస్ వార్డ్రోబ్ వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి ఉంటాను. అండ్ వాళ్ళ కలెక్షన్ మన ఛానల్లో చాలా ఫ్రీక్వెంట్గా అయితే చూపిస్తూ ఉంటామన్నమాట డీటెయిల్డ్గా. బికాస్ వెబ్సైట్లో ఓన్లీ ఫొటోస్ చూస్తారు కదా, డిస్క్రిప్షన్ అయితే మన దగ్గర చాలా డీటెయిల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.